నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డిఎస్సి నిర్వహణలో అన్ని అవకతవకలే, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో చుండూరు మృతవీరుల స్మారక సభ నిర్వహించిన ఐక్యవేదిక. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఆ పాలకులు ఏ వర్గానికి న్యాయం చేయకపోగా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యను పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వ నాయకులు ముందుకు సాగుతూ ఉంటే వారిపై విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఎలాంటిదో ప్రజలకే అర్థమవుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గురువారం పట్టణంలో మరీస్పేటలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై చేపట్టిన ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి పట్టణంలోని మారిస్పేట పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అందించిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై చేస్తున్న వైసీపీ అనాలోచిత కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గత వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. వైసీపీపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర స్థాయిలో తమదైన శైలిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జాబ్లెస్ క్యాలెండర్గా ప్రకటించిన మీకు ఈ రోజున ఈ అంశాల మీద మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పాడిందే పాటరా పాచిపల్ల దాసుడా అన్నట్టు ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటే గొంతు ఉందని చెప్పి, నోరుందని చెప్పి, నాలుక ఉందని చెప్పి, విమర్శించే భావస్వేచ్ఛ ఉందని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీకి తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రాజకీయ పార్టీ లక్షణాలు మీకు ఎవరికైనా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక్కసారి అని వచ్చి 5 ఏళ్ల కాలంలో పూర్తిగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి మీరు యువకులకు న్యాయం చేశారా? విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తులు మీరే. పోనీ రైతులకు ఏమైనా న్యాయం చేశారా అంటే 9 సార్లు అకాల వర్షాల వల్ల నష్టానికి గురైతే నష్టానికి గురైన ప్రాంతాన్ని ఒక్కటైనా సందర్శించాడే మీ నాయకుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఇంక మీకు ఏముంది? మీరు పాలించిన 5 ఏళ్ల కాలంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో పరదాలు కట్టుకొని తిరిగిన వాళ్ళు, చెట్లు నరికిన వాళ్ళు, మీరు ఇంక దేని గురించి మీరు మాట్లాడటానికి అర్హత ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏ అర్హత లేనటువంటి మీరు ఈ రోజున మరలా ప్రజల్లోకి వచ్చి మాకేదో ఉంది, ఏదో జరిగిపోయింది, ఏదో మాట్లాడుతున్నాం అని చెప్పి అంటే ఇవాళ మీరు నిన్న కాక మొన్న హైకోర్టులో 2వ పిల్లేశారు. ఎందుకు కొట్టేశారు? దేనికి కొట్టేశారు అంటే మీకు కనీసం ఏ రకంగా పిల్లేయాలో కూడా తెలియకుండా బుర్ర జల్లాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు చీకొట్టి మీకు 11 సీట్లకు పర్మిట్ చేశారు. అయినా కూడా మీకు సిగ్గు ఎగ్గు లేకుండా భావదారిద్ర్యంతో మీరు మాట్లాడేలాగా భాష దారిద్ర్యం, భావదారిద్ర్యం 2 ఉన్నాయి మీకు. ఆ రకంగా మీరు మాట్లాడి పబ్బం కట్టుకోవాలనుకుంటే ఇది కుదిరే పని కాదు. ప్రజల్ని రెచ్చగొట్టద్దు. ప్రజలు తిరగబడే కాలం వచ్చేసింది. ప్రజలే మీకు బుద్ధి చెబుతారు మరలా. ఇది శాశ్వతం. నేను చెప్పిన మాట శాశ్వతం. అది గుర్తుపెట్టుకొని మీరు మసిలితే మంచిది. అంతేగాని మీరు ఏదేదో మాట్లాడితే సహించి ఊరుకోవటం అనేది సాధ్యం కాదు. ఇంకా పైన మీరు బోండా మా మీద దాడి చేశాడు లేకపోతే ఇంకోటి అంటే మీ ఇష్టం వచ్చి మాట్లాడితే ఊరుకోవడానికి ఏమన్నా ఇక్కడ సిద్ధంగా లేదు ఎవరు. ప్రజలు ఈ రోజున తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగం వస్తే మీకు ఉద్యోగం ఎట్లా వచ్చిందో మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రతిభతో కూడినటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే, పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకుంటే, వాళ్ళ ప్రతిభతో పట్టం కట్టితే వాళ్ళకి ఈ రోజున దాన్ని కూడా మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు. మీలాగా ప్రశ్నాపత్రాలను దొంగలించాలా? మీలాగా చనిపోకపోయినా కూడా చనిపోయినట్టుగా కారుణ్య నియామకాలు చేయలా? మరి అలాంటి సంప్రదాయం, సంస్కృతికి నిలయం అయినటువంటి మీరు ఈ రోజున పారదర్శకతో ఏది చేసినా కూడా ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని విమర్శించాలని ప్రయత్నిస్తే తప్పదు మీకు బంధునాశనం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో నిబంధనకు నీళ్లు వదిలి ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారనే విషయం ఆరోపణ అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సిబిఐ విచారణ వేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నిరుద్యోగుల ఆశల్ని పాలకుల స్వార్థం కోసం బలి చేశారని తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ విద్యార్థుల పక్షాన డిమాండ్ చేశారు. వైసీపీ విద్యార్థి యువత విభాగ ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టిన క్రమంలో గురువారం తెనాలి కూరగాయల మార్కెట్ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలను మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రారంభించారు. కొల్లిపర మండల పార్టీ విద్యార్థి విభాగం యువత పాల్గొన్న రిలే దీక్ష శిబిరంలో శివకుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థి భవిష్యత్తు కోసం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని ఏ ఒక్కటి సక్రమ పంథాన అమలు కాలేదన్నారు. కూటమి గెలిచిన సంవత్సరం తర్వాత మెగా డిఎస్సీ పెట్టి దానిలో అక్రమాలకు తెరలేపారని, డిఎస్సీలో అనేక రకాల అవకతవకలు జరిగాయనే విషయం ఆరోపణ అయితే ప్రభుత్వం స్పందించి సిబిఐ విచారణ జరిపించాలన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ పట్టుదలగా అక్కడి నుండే పోటీ చేసి గెలిచిన లోకేష్ నిర్ణయానికి అభినందించాలని, అలాగే విద్యాశాఖలో జరిగిన డిఎస్సీపై సిబిఐ ఎంక్వైరీ వేసి లోకేష్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని, డిఎస్సీ రాసిన నిరుద్యోగుల్లో అనుమానాలు ఉన్నాయి, వాటిని తొలగించాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని, లోకేష్ చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేసి తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయలు బకాయి పడింది నిజం కాదా అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్ కాలేజీలకు చెల్లించామన్నారు. విద్యా వ్యవస్థలో డిఎస్సీ అవకతవకలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చూస్తే లోకేష్ అసమర్థత తేటతెల్లమైందని అన్నారు. వైసీపీ చేపట్టిన దీక్షకు విద్యార్థి సంఘాలు మద్దతునిచ్చాయి. మేమేం కోరుతా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ ఇది వైఎస్ఆర్ పార్టీ తీసుకున్నది కాదు, లేదు వైఎస్ఆర్ పార్టీ రాజకీయ ఉద్యమం చేయాల్సింది కాదు. మేము అది చేయటల్లా. ఎక్కడైతే డిఎస్సిలో అవకతలు జరిగినాయో ఆ అవకతలు జరిగి నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి డిఎస్సిలో ఈ రకంగా మాకు అన్యాయం జరిగింది, డిఎస్సి నిర్వహణలో ర్యాంకు కేటాయించడంలో, ఉద్యోగ అలాట్మెంట్లో, స్పోర్ట్స్ కోటాలో రకరకాలుగా అన్యాయం జరిగింది అని చెబితే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యార్థుల పక్షాన, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన డిఎస్సిలో జరిగిన అవినీతి మీద, ఆరోపణల మీద ప్రభుత్వం స్పందించాలని, విద్యార్థులకి న్యాయం చేయాలని, ఎవరైతే డిఎస్సి పాల్గొన్న విద్యార్థులకి, ఎగ్జామ్లో పాల్గొన్న విద్యార్థులకి అపాయింట్మెంట్స్లో కానీ, స్పోర్ట్స్ కోటాలో కానీ ఆరోపణలు కాదు వాస్తవాలు అని చెప్పి అనేక సాక్ష్యాలు వచ్చినాక దీని మీద వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుంది. అలాగే చాలామంది యువకాలంలో మీ చుట్టూ తిరిగిన వారికి ఉద్యోగ నియామకాలు జరిగినాయని ఆరోపణలు ఉంటాయి. అలాగే గోల్డ్ మెడల్ వచ్చినడికి ఉద్యోగం రాక సిల్వర్ మెడల్ వచ్చినడికి ఉద్యోగం వచ్చిందని ఆరోపణలు ఉంటాయి. మరి మీరు మంగళగిరిని ఏ రకంగా ఛాలెంజ్ తీసుకొని ఒక ఎలక్షన్లో ఓడిపోయినా ఇంకో ఎలక్షన్లో గెలిచినట్టు మీరు నిర్వహిస్తున్న ఈ శాఖలో ఇన్ని అక్రమాలు, ఇంతమంది విద్యార్థులకి, మరి ముఖ్యంగా మెరిట్ విద్యార్థులకి, కష్టపడి చదువుకున్న మెరిట్ విద్యార్థులకి అన్యాయం జరిగిందని ఈ రకమైన ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ జరుగుతూ ఉంటే దీని మీద మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోవటం లేదనేది వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉంటాం. దీంతోపాటు విద్యా వ్యవస్థలో ఫీజు రియంబర్స్మెంట్ ఎంత దారుణం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 11,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న కాలేజీలకి గవర్నమెంట్ బకాయి పడింది. మీరు ఇచ్చింది ఎంత? 600, 1,200. మొన్న రీసెంట్గా కరెక్ట్గా 10 days బ్యాక్ 600 కోట్లని రిలీజ్ చేశారు. పోయిన సంవత్సరం ఒక 600 కోట్లని రిలీజ్ చేశారు. అంటే సుమారు ఇంకా 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకి చెల్లియాల్సిన అవసరం ఉంది. ఇది ఏం న్యాయం అంటున్నా. మెరిట్ లిస్టులో రావడానికి మెసేజ్ వస్తుంది, కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఉండట్లేదు. దానికి కారణం ఏంటయ్యా అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు వేసుకోవటము, అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ కోటా అని ఏదైతే ఉందో ఆ స్పోర్ట్స్ కోటాని దుర్వినియోగం చేసి
వీళ్ళు ఉద్యోగాలు వేసుకుంటా మరి వాళ్ళ పబ్బం గడుపుతూ ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెబుతా ఉన్నాము. ఇవన్నీ కూడా మేము ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చకపోతే మాత్రం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మరియు యువజన ఆధ్వర్యంలో మేము రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేసి మేము ముందుకు వస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా డిమాండ్లు ఏందయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో ఆ అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ఈరోజు ఏ విధంగా యువతని కానీ విద్యార్థులను కానీ మోసం చేస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ వృద్ధి ఇస్తామని యువతను మోసం చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి విద్యార్థులను మోసం చేశారు. అదేవిధంగా డిఎస్సిలో అనేక రకాలు మా పార్టీలో ఉన్న నాయకులందరూ దాన్ని ప్రూఫ్లతో పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మరి ఇంతవరకు నారా లోకేష్ ఏ విధమైన స్పందన లేదు, కూటమి ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. మెగా డిఎస్సి మీద ఎటువంటి స్కామ్ అనేది జరగకపోతే మీరు వెంటనే మంత్రి లోకేష్ గారు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి స్కామ్ జరగలేదు అని చెప్పి నిరూపించాలని చెప్పి మేము మా విద్యా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన మీరు వెంటనే రాజీనామా చేయాలి, మీ పదవిని మీరు దుర్వినియోగం చేసుకోకూడదని చెప్పి కూడా మేము మా విద్యా సంఘాల తరపున మేము మీకు తెలియజేస్తున్నాము. పార్టీ తరపున కాకుండా ఇది అందరికీ సంబంధించిన సమస్యగా అందరూ తీసుకుని ఎలా అయితే జంజీగా ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుందో ఇది నిరసన నుంచి ఉద్యమంగా మారే లోపే నారా లోకేష్ వెంటనే రాజీనామా చేసి లేదు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఇది ఇంకా ఉద్యమం వేగవంతం చేస్తామని తెలుపుకుంటూ సెలవు. మరి మీరు వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిపై స్పందన ఇవ్వచ్చు కదా. మరి ఎటువంటి అవకతవకలు జరగకపోతే మీరు ఎందుకని బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? తక్షణమే దీనిపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెళ్ళలేకపోతున్నారని మేము విద్యార్థి సంఘ నాయకులుగా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కొల్లిపర మండలం యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం తరఫున ఇక్కడ మహాత్మా గాంధీ గారి సాక్షిగా ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. దానికి మనకు ప్రత్యక్షంగా అనేక సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి. మెరిట్ స్టూడెంట్స్ అందరినీ పక్కన పెట్టి ఎలాంటి మెరిట్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడమే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయం నందు ఐక్యవేదిక ఆధ్వర్యంలో చుండూరు మృతవీరుల స్మారక సభ ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ 3వ వర్ధంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. 35 సంవత్సరాల చుండూరు మృతవీరుల వీరగాథను దళితులపై జరిగినటువంటి దారుణ మారణకాండ ఇప్పటికీ మర్చిపోలేని విధంగా చుండూరు గడ్డపై అమరులైన దళిత యువతను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఐక్యవేదిక నాయకులు స్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ పర్యవేక్షణలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు మాట్లాడారు. 35 సంవత్సరాల క్రితం చుండూరు గ్రామంలో జరిగిన దారుణ మారణకాండలో దళిత యువత అసువులు భాసారని పేర్కొన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ 3వ వర్ధంతి తెనాల్లో నిర్వహించి ఘనమైన నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కట్టెవరపు దేవయ్య, అంబేద్కర్ సేవ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కనపర్తి అబ్రహం లింగ్, షేక్ దుబాయ్ బాబు, కనపర్తి అనిల్, కుర్రా జశ్వంత్, ఏతాటి అనిల్ యాదవ్, నాలది బుజ్జిబాబు, కనపర్తి రంగారావు, గోల్డ్ సందీప్, రఫీ, కనపర్తి శశి, ఉన్నవ నాని, నిప్ఠా బాలు, మోపిదేవి నాగేశ్వరరావు పలువురు పాల్గొని మృతవీరులకు ఘనంగా నివాళులర్పించారు. 1991 ఆగస్టు 6వ తారీఖున చుండూరులో జరిగినటువంటి మారణ హోమంలో చనిపోయినటువంటి మృతవీరుల గురించి వాళ్ళ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. 35 సంవత్సరాల క్రితం చుండూరులో మారణకాండను మేము గుర్తు చేసుకుంటూ మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి దౌర్జన్యకాండ గురయ్యి వాళ్ళు పడినటువంటి కష్టాలు రక్తం ఓడ్చారు. చుండూరులో ఇలాంటి ఘోరమైనటువంటి రోజుని మేము స్మరించుకుంటూ వాళ్ళకు నివాళులు అర్పించి మేమందరం కూడా వాళ్ళకి ఆత్మకు శాంతి కలగాలని, ఇలాంటి దుశ్చర్య జరగకూడదని, అగ్రవర్ణాల ప్రాబల్యానికి బలైపోయినటువంటి మహావీరులను మేము ఈరోజు స్మరించుకుంటాం. అదేవిధంగా మరి ఈరోజు ఆగస్టు 6వ తారీఖున 3 సంవత్సరాల క్రితం ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ గారు ఇదే రోజు చనిపోవటం అనేటువంటిది ఆయనకు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. పొలాల్లోకి పారిపోండి మీరని చెప్పేసి అబద్ధం చెప్పేసేసి పోలీసు వాళ్ళు వస్తున్నారు, మీ మీద కేసులు పెడుతున్నారని ముందుగానే వాడు మాట్లాడేసేసుకుని మోతుకూరు, సుండూరు, అగ్రవర్ణ వాళ్ళు పొలాల్లో వాళ్ళు కాసేసి పోలీసు వాళ్ళని వెనకాల పంపించేసి అతి దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఒక్క సుండూరే కాదు, ఆ సుండూరు యాక్షన్ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. భారతదేశంలో పెద్ద ఉద్యమం అంటే ఇదే దళితుల ఉద్యమం. గద్దరన్న, పద్మారావు ఆధ్వర్యంలో అట్లాంటి ఉద్యమం చూడలేమనుకుంటాం మా చరిత్రలోనే. వాళ్ళు ఎక్కడైతే చంపారో అక్కడే వాళ్ళ సమాధులు పెట్టేసేసి అక్కడే కోర్టు పెట్టామంటే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది మనం ఒక రకంగా విజయం సాధించాం. కాకపోతే న్యాయస్థానాల్లో అంతా వాళ్లే కాబట్టి మనకు న్యాయం జరగలేదు. ఎప్పటికైనా సరే
న్యాయం జరుగుద్ది, చూద్దాం. భారతదేశ చరిత్రలోనే ఇటువంటి మారణ హోమం జరగలేదని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకేసారి 9 మందిని ఊచకోత కోసి తర్వాత పోలీస్ కాల్పులు ఒక చనిపోవటం, అదేవిధంగా ఢిల్లీ నడిబొడ్డులో కూడా లేమాయమ్మ అని చెప్పి ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహా వ్యక్తుల్లో డాక్టర్ కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, ఇంకా కేజీ సత్యమూర్తి గారు, జొన్నలగడ్డ జోషి గారు, ఇంకా అడ్వకేట్ చంద్రశేఖర్ గారు కూడా ఎంతో కృషి చేసి ఎక్కడైతే హత్యా కార్యక్రమాలు జరిగినో అదే ఏరియాలో కోర్టు పెడతాం అనేది దేశ చరిత్రలో లేదు. కాబట్టి అన్నగారు చెప్పినట్టుగా కూడా మనకు చాలా వరకు న్యాయం సాధించాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీసేయాలి, ఆ విధంగా కూడా అటన్నిటిని తీసుకొచ్చి వీళ్ళందరూ క్రైస్తవులు ఎస్సీలు కాదని రకరకాలుగా న్యాయం వాళ్ళ పక్షాన ఉండే విధంగా చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా పోరాటాలు చేసి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఉన్నటువంటి 3 సంఘాలు ముందుకు వెళ్తాయని కూడా ఇంకొకసారి తెలియజేయచ్చు. మరి ముఖ్యంగా చుండూరు దళిత మూతవీరులకు గద్రన్న గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలో విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనాన్ని సంఘం సీనియర్ నాయకులు ఎస్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. విశేషంగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్న కార్యక్రమానికి కె ఆదినారాయణ అధ్యక్షత వహించగా సభలో ఆల్ పెన్షనర్స్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపరి బాబు ప్రసాద్ మాట్లాడారు. సాయంత్రం వచ్చిన తర్వాత మన సభ్యులు 2వ తరం అని సభ్యులకు గుర్తు చేశారు. దేశ సంపదలో ప్రతి ఒక్కరికి న్యాయబద్ధమైన వాటా అన్న ప్రజాస్వామిక మౌలిక లక్షణం మనం సాధించుకోలేకపోయామని తెలిపారు. అన్ని విషయాల్లో అందరూ సమాన అవకాశాలు కలవారని సూత్రప్రాయంగా రాజ్యాంగం అంగీకరించిందని తెలిపారు. అత్యంత ప్రాముఖ్యంగా ప్రజా రవాణా శాఖ ఆర్టీసీలో పనిచేసిన మన రాష్ట్ర జీడీపీ పెంచుటలో కీలకమైన పాత్ర పోషించామని తెలిపారు. రాజ్యాంగంలో కార్మికుల కోసం పొందుపరిచిన సెక్షన్లను గుర్తు చేశారు. వాటికి అనుగుణంగా వచ్చిన కార్మిక చట్టాలు అమలుకు నోచుకోలేదని తెలిపారు. కనీస పెన్షన్ నెలకు 9,000, వీడీఏ ఉచిత వైద్య సౌకర్యం ప్రతి ఒక్కరికి అమలుకు పోరాటం చేయాలని సూచించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి కె గంగాధర్ మాట్లాడారు. సంస్థ 2001లో స్థాపించామని సాధించిన విజయాలు వివరించారు. పట్టణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సీనియర్ నాయకులు కె శివశంకర్రావు మాట్లాడారు. కార్యాలయ నిర్మాణ పనులు, దాతలు ఇచ్చిన విరాళాలు వివరించి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములిక శివసాంరెడ్డి, సిఐటి నాయకులు షేక్ హుస్సేన్ వలి, జి రవీంద్రరావు, ఎం హరిప్రసాద్, కె నాగేశ్వరరావు, ఎన్ఏ శాస్త్రి, కె సాంబశివరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓ లక్ష్యం కోసం, ఓ ఆశయం కోసం, కార్మిక ప్రయోజనాల కోసం ఈ కార్యాలయాన్ని ఆధునీకరించుకోవడం జరిగింది. ఇవాళ ఈ ఆధునీకరించబడిన ఈ కార్యాలయాన్ని ఇవాళ ఓపెన్ చేయటం అనేటువంటిది జరిగింది. సర్వీస్లో ఉండగా ఆర్టీసీ కార్మికులు వారి జీతంలో 8.33% ప్రతి నెల ఈపీఎఫ్ సంస్థ రికవరీ చేసేది. అలా రికవరీ చేసినటువంటి మొత్తాన్ని, అసలు దాని మీద వచ్చిన వడ్డీని తమ దగ్గర అట్టిపెట్టుకుని రిటైర్డ్ అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఇస్తున్నటువంటి పెన్షను అతి తక్కువ. ఇవాళ 1,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వేల మందిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది కార్మికులకి 1,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఇంకా కొంతమందికి 2,000 అంతకన్నా పైన చిలుకు వస్తూ ఉంది. ఇవాళ రిటైర్డ్ అయినటువంటి కార్మికులందరూ కూడా కనీస పెన్షన్ని 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, వారికి వేరియబుల్ డిఏ ఇవ్వాలని చెప్పేసి, వైద్య సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే వర్తమాన పరిస్థితుల్లో ముందుకు వస్తున్న సమస్యల మీద చర్చించి కార్మికులందరినీ కూడగట్టి కొన్ని డిమాండ్స్ రూపొందించడానికి, కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ కార్యాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ కార్యాలయం ఆర్టీసీలో ఉన్నటువంటి వారికే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులకి ఒక కేంద్రంగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. నా పేరు రవీంద్రరావు. ఈ అసోసియేషను, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను అంతా దీర్ఘకాలం పనిచేస్తూ మరి కొంతకాలంలో ఇక్కడ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నామని సంతోషంగా తెలియజేస్తూ, ఈ బస్ స్టాండ్లోనే కాకుండా ఆర్టీసీ కార్మికులు, రిటైర్ అయినటువంటి వారు ఆ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతూ ధన్యవాదాలు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల యొక్క సమస్యల్ని, ఏదైనా వచ్చేటటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడంలో మొత్తంగా కూడా అది టేకప్ చేస్తే పరిష్కారం అయ్యేంతవరకు అది గుంటూరు పిఎఫ్ ఆఫీసా, పక్కన లేకపోతే ఆర్టీసీ హెడ్ ఆఫీసులో ఉందా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి సంఘం ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించే దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో రైతులు, కార్మికులు, కవులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివసాంబిరెడ్డి మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే భారత వ్యవసాయ రంగం, రైతాంగం తీవ్రంగా కుదేలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆ విధానాన్ని ఎండగడుతూ
ఒప్పందం రద్దు చేయాలని చేపట్టే నిరసనలో రైతులు, కౌలు రైతులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా 540 రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క జైలు భరో కార్యక్రమం పిలుపునివ్వటం జరిగింది. మొన్న ఈ మధ్య అమెరికా అధ్యక్షులు, భారత ప్రధాని ట్రంప్ గారు, మోడీ గారు ఇండో అమెరికన్ వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఫలితంగా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సరుకులు భారతదేశానికి దిగుమతి కాకపోతున్నాయి. దీనివల్ల మన మొక్కజొన్న అట్లాగే మన పత్తి రైతులు అన్నీ కూడా దిగుమతి అవుతున్నాయి. ఈ దిగుమతి కావటం వలన ఇప్పటివరకు 2400 రూపాయలు అమ్మే క్వింటాల్ మొక్కజొన్న ఇవాళ అమెరికా నుంచి క్వింటాల్ 1000 రూపాయలకే దిగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 40-30 లక్షల బేళ్లు పత్తి అమెరికా నుంచి దిగుమతి అయింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీలు, కూటమి కూడా, ప్రతిపక్షం కూడా రెండు కూడా బలపరుస్తున్న పరిస్థితి. ఇది చాలా సిగ్గుచోటు. ఈ రైతు కార్మిక సంఘాలు కూడా రేపు 10వ తారీఖున ఆగస్టు 10న జైలు భరో జరుగుతుంది కనుక రైతు రంగము, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో గుంటూరులో కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే ఈ జైలు భరో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిరంతర సేవాభిలాషి గుమ్మడి వెంకటనారాయణ జన్మదినోత్సవ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో గురువారం సామాజిక సేవాభిలాషి గుమ్మడి వెంకటనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా అవసరాల కోసం 5 బాలికలకు ఒక్కొక్కరికి 5,000 వంతున 25,000 రూపాయలు, వికలాంగ మహిళలకు వీల్ చైర్, కూచిపూడి చర్చికి 15,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంపల నాగేశ్వరరావు, కొత్తగొర్ల శ్రీనివాసరావు, శంకరయ్య, తిరుపతయ్య, ఓలేటి ప్రతాప్, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, కనకమెండ్ల విజయ్ కుమార్, పోతర్లంక శ్రీనివాస్, గుడికందుల అర్జునరావు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మన కూచిపూడి లూథరన్ చర్చి టవర్ నిర్మాణ విషయంలో మరి బిల్డరు అయినటువంటి జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత అయినటువంటి మరి జీవి వెంకటనారాయణ గారు మన మధ్య ఉన్నారు. వారు యొక్క టవర్ నిర్మాణం కొరకు 15,000 రూపాయలు మరి వారు మనకి వితరణగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారిని, వారి కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించాలని ఆశిస్తూ ఉన్నాం. వారి ఒక్క విషయమే కాదు, నేను జంపంలో చేసినప్పుడు కూడా వారు మరి ఇల్లు గాలిపోయినటువంటి వారికి ఆ యొక్క మరి బట్టలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. అదే రీతిగా డిన్నర్ సెట్ కూడా ఇచ్చారు. అదే రీతిగా మరి ఇక్కడ కూడా మరి యొక్క కార్యక్రమానికి మరి 15,000 రూపాయలు మరి దాతృత్వంగా ఇచ్చి వారు ఉన్నారు. ఒక సామాన్యమైనటువంటి వెటనరీ మెడికల్ అసిస్టెంట్ నుంచి ఈ స్థాయికి జీవీ కరెక్షన్స్ అధినేతగా ఎన్నో కష్టాలు పడి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ తన వద్ద పనిచేస్తున్నటువంటి ఎంతోమందికి పని కల్పిస్తూ అతనికి పెద్దగా ప్రాఫిట్స్ ఉన్నప్పటికీ లేనప్పటికి కూడా అనేక పనులు ఒప్పుకుంటూ అతని దగ్గర కనీసం రోజుకి 50 నుంచి 100 మంది పనిచేస్తూ వారందరికి కూడా పని కల్పిస్తూనే కాకుండా ఆ కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకున్నటువంటి వ్యక్తి. అనేక సేవా కార్యక్రమం పాలు పంచుకుంటూ మన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలికి సెక్రటరీగా కూడా పనిచేసి ఇటీవల పదవి విరమణ కూడా పొంది ఉన్నారు. తమ్ముడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కరోనా టైం నుంచి కూడా కంటిన్యూగా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత సుఖీభవ ద్వారా చేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఈ రోజున మంచి మార్కులు ఇచ్చినటువంటి 4-5 ఆడపిల్లలకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు, అలాగే మరి ఇలాంటి బంగారు పాపకి మరి భగవంతుడు ఇచ్చినటువంటి దీనికి మరి ఇలాంటి సైకిల్ ఒకటి. డబ్బు ముఖ్యం కాదు, మంచి మనసు అనేటటువంటిది ప్రతి మనిషికి ఉండాలి. అందుకే నేను అంటాను, కర్పూరము తెలుపు, కలహంస తెలుపు, పాట తెలుపు, పంచదార తెలుపు, వెండి కొండ తెలుపు, వెన్న పూస తెలుపు. మరి మా నారాయణ తమ్ముడు మనిషి నలిపోయినా కూడా మనిషి ఎంతో తెలుపు, మనసు చెరకు అనేటటువంటిది. శ్రీ గుమ్మడి వెంకటనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు వాళ్ళ మిత్రులందరూ కూడా. ఎందుకంటే చదువుకునే చిన్నారులకు కూడా వారికి ఆర్థిక సహాయం అందించడం, అదే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి కూడా ఒక ట్రైసైకిల్ ఇవ్వడం చాలా గొప్ప విశేషం. వారికి నిరువుల ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని చెప్పి తెలియపరుచుకున్నాం. మరీ ముఖ్యంగా మరి ఇది ప్రాంతంలో మేము అన్నదానం చేయడానికి కారణం కూడా మరి గుమ్మడి వెంకటనారాయణ గారి అసలు పెద్ద చేయనేది ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తున్నాను. మరి ఎందుకంటే మరి కరోనా లాంటి ఇప్పటి పరిస్థితుల్లో కూడా వారు ఎన్నో 100 మందికి 1,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మరి అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వామై మరి ఇక్కడ ఈ కంటైనర్ ఏర్పడటంలో కానీ వారి సహాయంగా వారు ఉన్నారని చెప్పేసి నేను చేసే పనుల్లో వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. తెనాలిలోని ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయంలో గురువారం హైదరాబాద్కు చెందిన నిమ్స్ వైద్య బృందం ఎలక్ట్రికల్ ఉద్యోగులకు ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయంలో హైదరాబాద్కు చెందిన నిమ్స్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఎలక్ట్రికల్ ఉద్యోగులకు ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. శారీరకంగా నొప్పులతో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లకు ఫిజియోథెరపీ ద్వారా ఏ విధంగా ఉపశమనం కలిగించవచ్చుననే అంశంపై వైద్య నిపుణులు పలు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా తెనాలి రూరల్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ టి విశ్వనాథం మీడియాతో మాట్లాడుతూ శారీరక మానసిక రుగ్మతను తొలగించేందుకు ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపకరిస్తుందనే అంశంపై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు చెందిన వైద్య బృందం తెనాల్లోని ఎలక్ట్రికల్ ఉద్యోగులకు అవగాహన కలిగజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇది ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే భావన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ ఫిజియోథెరపీ వైద్య బృందం మరియు ఎలక్ట్రికల్ ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు టి విశ్వనాథం అండి. నేను రూరల్ తెనాలి ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. ప్రజెంట్ ఈరోజు ఇక్కడ తెనాలి డివిజన్ ఆఫీస్లో ఫిజియోథెరపీ మీద క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు హైదరాబాద్ నిమ్స్ నుంచి వచ్చారు. ప్రజెంట్ ఉద్యోగస్తులు చాలామంది ఈ బాడీ పెయిన్స్తో తర్వాత మానసికంగా సెల్ ఫోన్లతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి రెమెడీ మార్గంగా ఈ డాక్టర్ గారు ఎదురొచ్చారు. వీళ్ళు ఫిజియోథెరపీ మీద ఎక్సర్సైజులు తర్వాత ఏ రకంగా మాడిఫై చేసుకొని బాడీని హెల్తీగా పెట్టుకోవడానికి అనే దాని మీద ఈరోజు ఇక్కడ తెనాలి డివిజన్ ఆఫీస్లో డిఈ గారి ఆఫీస్లో ఈ కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ మా రెవెన్యూ స్టాఫ్, లైన్ స్టాఫ్ అందరూ కూడా హాజరవడం జరిగింది. ఇది ఎంప్లాయీస్కి కొంతవరకైనా బెటర్గా అనిపిస్తున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది ఎస్సీ గారి ఆధ్వర్యంలో. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ గురువారం గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఖరీఫ్ సీజన్లో పంటలకు సాగునీరు, తాగునీరు అందజేయాలనే ఆలోచనతో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ గురువారం గ్రామంలో పర్యటించారు. పంట కాలువల్లో నీటి పారుదల, పూడికతీత వంటి సమస్యల గురించి ఆయన రైతులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొల్లూరు మండలం తడికలపూడి గ్రామానికి చెందిన పూజ అనే 5 ఏళ్ల చిన్నారికి కార్తీక్ ఫౌండేషన్ సభ్యులు 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయడమే కాకుండా విద్యా సామగ్రిని సైతం అందజేసి తమ సౌహృదయం చాటుకున్నారు. వివరాలకు వెళితే బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తడికలపూడి గ్రామానికి చెందిన ఏమినేని వెంకటేశ్వరరావు, నాగజ్యోతి దంపతుల కుమార్తె పూజ ఇటీవల వేడినీటి హీటర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న కార్తీక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ నండూరి కార్తీక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. దాతల సహకారంతో కార్తీక్ ఫౌండేషన్ సభ్యులు మరియు చెన్నూరు రంగారావు ఆధ్వర్యంలోనే నాగాయలంక బృందం సేకరించిన 15,000 రూపాయల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. అలాగే చిన్నారి వైద్య చికిత్సకు అవసరమైన 3 డ్రెస్సింగ్ కిట్లు, విద్యాభ్యాసం కొనసాగించేందుకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ నండూరి కార్తీక్ మాట్లాడుతూ చిన్నారికి జరిగిన ఈ ప్రమాదం ఎంతో బాధాకరమని అన్నారు. ప్రమాదంలో గాయపడిన పూజకు చికిత్సతో పాటు విద్యాభ్యాసం కూడా అంతరాయం కలగకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబానికి కార్తీక్ ఫౌండేషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో కార్తీక్ ఫౌండేషన్ సభ్యులు, దాతలు, నాగాయలంక బృందం ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మన కార్తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కొల్లూరు మండలం తడికలపూడి గ్రామంలో వెంకటేశ్వరరావు గారి కుమార్తెకి ప్రమాదవశాత్తు వేడి నీళ్ళలో పడి గాయాలైనవి. ఆ పిల్లకి సహాయం చేయాలని కార్తీక్ ఫౌండేషన్ మరియు కార్తీక్ ఫౌండేషన్లో ఉన్న గ్రూప్ సభ్యులందరూ, అలాగే నాగాయలంక గ్రామ వాస్తవ్యులు చెన్ను రంగారావు గారు తాలూకా కొంతమంది మాకు ఈ అమ్మాయికి సహాయం చేయమని డొనేషన్ పంపించారు. అవి మొత్తం అమౌంట్ 22,000 చిల్లరి, ఈరోజు 15,000 అమౌంటు, అలాగే కదమ అమౌంట్తో ఈ కిట్లు కొని తీసుకురావడం జరిగినది. ఇవి ఈ అమ్మాయికి ఈరోజు ఇచ్చాము. కార్యక్రమానికి ఈ పాపకి సహాయం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క దాతకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఈ వీడియో చూసేవారు ఎవరైనా ఈ పాపకి అలాగే ఈ కుటుంబానికి సాయం చేయాలని, ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తడికలపూడి కొల్లూరు మండలం. నా పేరు వెంకటేశ్వరరావు. మా పాపకి వేడి నీళ్ళలో పడి ఒళ్ళు కాలిపోయింది. కార్తీక ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేశారు. హెల్త్ కోసం సంబంధించి మెడికల్ కిట్లు కొంత అమౌంట్ హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు. వేమూరు నియోజకవర్గం
కొల్లూరు మండలం తడిపూడి గ్రామంలో ఏమినేని వెంకటేశ్వరరావు గారి కుమార్తె ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు వేడి గేజర్ నీళ్లు కాసుకోవడానికి పెట్టేటువంటి వేడి గేజర్ నీళ్ళలో పడి ఆ అమ్మాయికి శరీరం అంతా కాలిపోయింది. చిన్నపిల్ల, పాపకి దాదాపు ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. మరి ప్రాణాల స్థితిలో బయటపడింది. మరి కుటుంబం పేద కుటుంబం. మరి ఈ విషయాన్ని మరి తెలుసుకున్నటువంటి కార్తీక్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు మరి కార్తీక్ గారు మరి కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి మరి ఆ పిల్లకి అవసరమైనటువంటి వైద్య ఖర్చులు అలాగే మరి మెడికల్ కిట్ కూడా సహాయం చేశారు. అదేవిధంగా మరి ఈ వీడియో ద్వారా ఒకసారి 50 మంది సహాయం చేసి దాతలు ఎవరైనా ఉంటే ఆ పిల్లకి కొంచెం చాలా కండిషన్ అనేది కూడా కొంచెం శరీరం అంత ఇబ్బందిగా ఉంది, చిన్నపిల్ల కాబట్టి ఏదన్నా ఆర్థికంగా సహాయపడదలుచుకున్న వాళ్ళు మరి కార్తీక ఫౌండేషన్ని సంప్రదించవచ్చు. అలాగే లేదా మరి తడికలపూడి గ్రామానికి వచ్చి వారికి నేరుగా మీ యొక్క సహృదయంతో సహాయం చేయాలని చెప్పి కార్తీక ఫౌండేషన్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎల్నినో నివారణకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమర్తలూరు అమృతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలకు లక్ష్మణ ఫల మొక్కల పంపిణీ చేశారు. గోవాడ గ్రామానికి చెందిన సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న నిర్వాహకులు సుగవాసి హరిబాబు ఆర్థిక సహకారంతో రేపల్లె, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ లక్ష్మణ ఫలం మొక్కతో క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని, ఈ మొక్క నాటిన 2 సంవత్సరాలు దాన్ని సంరక్షించడంతో దాని ఫలం ఆకులతో క్యాన్సర్ వ్యాధి నివారణకు దోహదపడతాయన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి పడిందని, అందుకు ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాస్తి వినోదలక్ష్మి, మల్లిపెద్ది సర్వేజీ, రాజేశ్వరి, పరుచూరి జగదీష్, కొండూరు ప్రసాద్, చిపినాపి సుబ్బారావు, చేకూరి శ్రీనివాసరావు, మిక్కిలినేని మీరాకుమారి, మొబ్బా తులసి, ఉప్పల షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. ఈ లక్ష్మణ ఫలం వలన ఉపయోగం మరి క్యాన్సర్ రోగులకి ముఖ్యంగా ఈ లక్ష్మణ ఫలం యొక్క మరి ఫ్రూట్ మరి ఆ యొక్క పండుని మనం ఉడకబెట్టి రోజు తాగితే క్యాన్సర్ నివారించబడుతుంది. అట్లాగే ఆకులు కూడా మరి ఉడకబెట్టి 1 లీటర్ నీళ్ళల్లో మరి దాన్ని 1/2 లీటర్ చేసి అవి కూడా తాగితే క్యాన్సర్ నివారించవచ్చు. కాబట్టి మీరు చెట్లు పెంచాలి. అట్లాగే మహిళలకు ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నామంటే పర్యావరణ పరిరక్షణ. మరి ఎలీనా చూశారు కదా, మరి వర్షాలు లేవు, వర్షాకాలం అయినా కూడా మరి బాగా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఇంట్లో తద్వారా ఆటలోనే ఇటువంటి మొక్కలు పెంచితే బాగుంటుందనే ఉద్దేశంలో గతంలో మేము ఫుడ్ ట్రైనింగ్ వాళ్ళందరికీ కూడా మరి ఇవ్వటం జరిగింది. ఈరోజు యోగా వాళ్ళకి ఇస్తున్నాం. ఫలం మాత్రం చాలా మంచిది అనేది ఆరోగ్యానికి, ముఖ్యంగా క్యాన్సర్కి మంచిది అనేది నాకు ఒక 4 ఏళ్ల క్రితం తెలిసింది. అంతకుముందు తెలియదు. మా హస్బెండ్ కూడా క్యాన్సర్తోనే ఎక్స్పైర్డ్. ఈ వాజ్ 22 ఆగస్టు. అప్పుడు చెప్పారన్నమాట. ఈ ఫలం ఆన్లైన్లో తెప్పించుకున్నాను. అది బాగా పండిన తర్వాత దానికి సీతాఫలం గింజల్లాగా వచ్చినాయి. అది తీసి అన్నగారు చెప్పినట్లుగా గుజ్జు ఉడకబెట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన సర్వైవ్ కాలేదు. అప్పటికే అది 4th స్టేజ్ అని చెప్పారు. దానికంటే ఇప్పుడు మనం ఇలా ఈ మొక్కలు పంచి ఒక 2 సంవత్సరాలు పెంచి మనం అది ఆకు అయితే మీరు ఎప్పుడైనా రోజు ఒక ఆకు తీసి కాచుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఎస్సి నిర్వహణలో అన్ని అవకతవకలే, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో చుండూరు మృతవీరుల స్మారక సభ నిర్వహించిన ఐక్యవేదిక. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.